తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల భేటీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారో వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క మీటింగ్ లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేంటంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని ఎప్పుడైతే ప్రభుత్వం కూల్చేసిందో ఆ తర్వాత ఎప్పుడు కూడా నాగార్జున గారు తెలంగాణ ప్రభుత్వంలో ఏ మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ కలవలేదు. అయితే ఈ రోజు మీటింగ్ కి నాగార్జున గారు వస్తున్నట్లు ఆ యొక్క లిస్ట్ లో ఉన్నప్పటికీ నాగార్జున గారు వస్తారో రారో అని ఒక డౌట్ అయితే అందరికీ ఉండే. కానీ ఎట్టకేలకు నాగార్జున అయితే ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. అక్కడ నాగార్జున గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పి కాసేపు ముచ్చటించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. అక్కడ ఉన్న సినీ నటులతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క సైతం షాక్ అవ్వడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి నిర్మాత అల్లు అరవింద్ అయితే అన్నారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పారు. ఆ తర్వాత తెలుగు నిర్మాతలకు ఈ రోజు ఒక శుభదినం, హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పేసి అల్లు అరవింద్ అయితే మీడియాతో చెప్పడం జరిగింది. డ్రగ్స్ ప్రచారం, మహిళల భద్రతా ప్రచారం చేపట్టాలి, టెంపుల్ టూరిజం మరియు ఎకో టూరిజం ను ప్రోత్సహించాలి, పెట్టుబడికి పరిశ్రమలు కూడా సహకరించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు సూచించినట్లు తెలుస్తుంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవు, లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా బౌన్సర్ల విషయంలో ఇక నుంచి సీరియస్ గా ఉంటాము, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే, సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలి, సినిమా వాళ్ళు సినిమాల్లోనే హీరోలుగా కాదు బయట కూడా హీరోలుగా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి సినీ సెలబ్రిటీలకు చెప్పినట్లు తెలుస్తుంది.